ఈరోజు జీరా రైస్ చేసుకున్నామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇంట్లో ఏమీ కూరగాయలు లేకుండా సడన్గా ఎవరైనా వచ్చినా చేసినా కూడా మనము ఇది చేసుకొని పెట్టొచ్చండి. జీరా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. టిఫిన్లో క్యారేజ్లోకి కూడా పెట్టొచ్చు. తర్వాత మనము బయట తినే కంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ జీరా రైస్ చేసుకుందామండి. ఇప్పుడు చూద్దాం. రోజు జీరా రైస్ చేసుకుందామండి. జీరా రైస్ చేసుకోవడం కోసము నేను ఒక కప్పుడు రైస్ తీసుకున్నానండి. ఇప్పుడే వండి చల్లారి పెట్టుకున్నాను. ఒక కప్పుడు తీసుకున్నాను. దీనిలోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, 2 స్పూన్ల వరకు. 1 స్పూను సాజీరా తీసుకున్నానండి. జీరా రైస్లో సాజీరా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఒక 5-6 రెమ్మలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, నెయ్యితో తాలింపు వేస్తున్నానండి. నూనెతో కూడా వేసుకోవచ్చు, నెయ్యితో కూడా వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి అండి, 1 స్పూన్ మిరియాల పొడి తీసుకుంటున్నానండి. ఇప్పుడు చేద్దామండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. వేడైంది, గిన్నె వేడైంది బాగా. దీనిలో నెయ్యి వేస్తున్నాను. నూనెతో కూడా చేసుకోవచ్చండి, నెయ్యితో కొంచెం టేస్ట్ ఉంటుంది. సామాన్యంగా అందరూ ఇది బాస్మతి రైస్తో చేస్తారు. బాస్మతి రైస్ మనం ఇంట్లో కనుక మనం ఇంట్లో వాడుకునే రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత నెయ్యి వేడైందండి. ఎల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, జీరా, సాజీరా కూడా వేసేస్తున్నానండి. ఇవి బాగా వేగనిచ్చి కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. అన్నం వేసి దీనిలోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. కొంచెమే వేయాలండి మిరియాల పొడి. మిరియాల పొడి ఎక్కువైతే బాగోదు. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. అంతేనండి. ఇది వేడయ్యేంత వరకు తిప్పుకోవాలి. జీరా రైస్ రెడీ అయిపోయిందండి. అయిపోయిందండి, బాగా వేడైంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి రైసు.